వెళ్ళు స్థలము. అందుకు రూతు, నీవు వెళ్ళి చోటికే వచ్చెదరను. రూతు 1:16. నయోమి వెళ్ళు స్థలము బెత్లెహేము, అది చిన్న గ్రామం. బెత్లెహేము అనగా రొట్టెల గృహమని అర్థం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను అచ్చటివారే. దావీదు గారు అక్కడే జన్మించెను. క్రీస్తును అక్కడే జన్మించెను. తూర్పు దేశపు జ్ఞానులను ఎలాగూ నక్షత్రం నడిపించునో ఆ ప్రకారమే రూతును నయోమి నడిపించెను. నేడు క్రీస్తు మనలను పరమ యెరూషలేమునకు నడిపించుచున్నాడు. అందు నిమిత్తము ఆయన తన అడుగుజాడలను ఉంచిపోయాను. 1 పేతురు 2:21. శిలువ వేయబడిన ఎదురు దొంగలలో ఒకడు క్రీస్తుతో కూడా ఆయన వెళ్ళు స్థలమునకు వెళ్ళుటకు ముందుకునేను. నేడు నీవు నాతో కూడా పరదేశులో నుండు అని క్రీస్తు అతనికి అభయం ఇచ్చాను. లూకా 23:43. అపోస్తలుడైన పౌలు నిష్ఠగల యూదామతమును విడిచి క్రీస్తును వెంబడించుటకు తీర్మానించాను. సేవ నిమిత్తము ప్రయాసపడెను. సంఘములను స్థాపించాను. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి అని ప్రోత్సహించాను. ఫిలిప్పీ 3:17. నేడు మీరు క్రీస్తును వెంబడించిన యెడల ఒక దినమున సీయోను పర్వతం మీద నిలబడి ఉందురు. ఆయన నామము మీ నొసళ్ళ యందు లిఖింపబడి ఉండును. లోకము మిమ్మల్ని గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు స్త్రీ సాంగత్యము అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యం ఎరుగని వారైనై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. ప్రకటన 14:4. క్రీస్తు వలన ఆకర్షితుడైన ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అంగీకరించలేదు, కానీ ఆయన మరొకరిని నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నీవు వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకాయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటించుమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను, కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడిగాను. నేడును కుంటి సాగులు చెప్పువారు ఉన్నారు. జ్ఞాపకమునకు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమును పాత్రుడు కాడని వారితో చెప్పాను. లూకా 9:62. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.